కేసీఆర్ గారు ఏమన్నారు? ఎవరికైనా కాలులో ముళ్ళు గుచ్చుకున్న నోటితో తీస్తా, ప్రాంతీయ విభేదాలొద్దు, స్వేచ్ఛగా బతకండి, స్వేచ్ఛగా ఉద్యోగం చేసుకోండి, స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోండి. 29 రాష్ట్రాల ప్రజానికం మన హైదరాబాద్లో ఉన్న విషయం మరచి భవిష్యత్తు వ్యవస్థకి భవిష్యత్ తరాలకి విచ్ఛిన్నం చేసే మాటలు మాట్లాడితే ఎవరు చర్య తీసుకోవాలి? అధ్యక్షులు చర్య తీసుకోవాలి. అధ్యక్షులు చర్య తీసుకోకపోతే తదుపరి కార్యాచరణ అధ్యక్షులతో మాట్లాడి సహచర శాసనసభ్యులతో మాట్లాడి మేము ముందుకు ఒక అడిగేస్తాం. బీఆర్ఎస్ సహచరులా మీకు కాంగ్రెస్ సహచరులా ఎవరితో మీకు ఏ పార్టీ ఇప్పుడు సపోర్ట్ అంటున్నారు? నేను కేసీఆర్ గారితో మాట్లాడుతానంటే మళ్ళీ మీరు కొంటి క్వశ్చన్ ఇస్తారు. నేను క్లారిటీగా చెప్పా. రైట్. ఇంకోటి ఇప్పుడు ఈ రోజు వాళ్ళు మేడ్చల్ ఆఫీస్ నుంచి నేరుగా మీటింగ్ వస్తున్నారు. మీరు టీఆర్ఎస్ లో ఉన్నామని చెప్పేసి మీటింగ్ వస్తామంటున్నారు. మీ ఇంటితో కార్యకర్తల మీటింగ్ పెడతామని చెప్తున్నారు. దీన్ని మీరు స్వాగతిస్తారు? మీ క్వశ్చన్ అడగడం కన్నా బయటికి వెళ్ళి చూస్తే చక్కటి టేబుల్ చైర్స్, చక్కగా సమావేశం జరుపుకోవటానికి ఆలస్యపై వస్తారేమని చెప్పి టిఫిన్లు కూడా పెట్టి సమావేశం ఏర్పాటు చేశా. చక్కగా సమావేశం. పోలీసులు మాత్రం బారికేడ్ లేచారు. లా అండ్ ఆర్డర్. నిన్న కొంతమంది వ్యక్తులు పోలీస్ స్టేషన్లో ముట్టడిస్తాం, అంతు చూస్తాం, అరాచకాలు చేస్తాం అనే మాటకి వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు. రాములు గారు, మీకు మళ్ళా చెప్తున్నాను, నేను సెటిలర్స్ అనే పదం ఎక్కడ కూడా నేను మాట్లాడలేదు. యూ కెన్ జస్ట్ చెక్, క్రాస్ చెక్ ప్లీజ్. నేను సెటిలర్స్ అనే పదం నేను నిన్నటి మొత్తం నా అన్ని వీడియో లైవ్ నేను ఎక్కడ కూడా వాడలేదు. నంబర్ 1. నంబర్ 2, నేను ఎక్కడన్నా ఆంధ్ర అని వర్డ్ అని ఉంటే అది నాకు గాంధీకి మాత్రమే సంబంధం. మళ్ళా చెప్తున్నా మీకు, ప్లీజ్ దయచేసి హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఆంధ్ర సెటిలర్ కి మళ్ళా చెప్తా ఉన్నాను, నేనేమన్నా ఆంధ్ర అనే వర్డ్ పదం వాడుంటే అది కేవలం నాకు గాంధీకి పర్సనల్ మాత్రమే. ఎందుకంటే మీకు లైవ్ గా కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాలలో ఏ ఒక్క ఆంధ్ర సెటిలర్ మీదన్నా మేము దాడి చేస్తామా? చేయలేదే. అద్భుతంగా స్వాగతం పలికినాం. ఇలా ఆంధ్ర సెటిలర్స్ ని మళ్ళా కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. వాళ్ళు హైదరాబాద్ లో ఉండాలని కోరుకుంటున్నాం. మేము కేసీఆర్ గారే మాట చెప్పిండు, మీ కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నా పనులతోని తీస్తా అని కేసీఆర్ గారే చెప్పిండ్రు. ఎస్, వారి బాటలో మేము అందరం కూడా నడుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఖచ్చితంగా మీకు చెప్తా ఉన్నాము, దయచేసి ఆంధ్ర సెటిలర్స్ అందరూ కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీతోని ఉన్నారని మొన్న ఎలక్షన్ లో కూడా స్పష్టం చేసిండ్రు. ఇవాళ వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం ఇలా ఆంధ్ర సెటిలర్స్ ని బీఆర్ఎస్ పార్టీ నుంచి దూరం చేయాలని వాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ మా మధ్యలో ఆంధ్ర సెటిలర్స్ మధ్యలో ఉన్న బంధాన్ని ఎవ్వరు కూడా తెంచలేరు. ఈ చిల్లర రాజకీయాలు చేసే రాజకీయాలని ఖచ్చితంగా అందరు కూడా గమనిస్తున్నారు, సమాజం గమనిస్తుంది. ఇలా షేర్లింగం పెళ్లిలోనే ఇలా గాంధీ గారిని ప్రజలు ఏమనుకుంటుర్రో ఆయనకు డబ్బా కొట్టే బ్యాచ్ కాకుండా సామాన్యులని అడగమని చెప్పండి. ఆయన వాడిన భాష, ఆయన చేసిన దాడులు, ఆయన నన్ను హత్య చేయడానికే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చి చేసే ప్రయత్నం చేసిన దానికి ఇలా సమాజం మొత్తం తూతూ అని ఉంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా సోషల్ మీడియా కానీ ఇలా మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ అసహించుకునే పరిస్థితికి తీసుకొని వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.